ఒక ప్రయాణికుడు ఆసక్తితో మరియు భయంకరాన్ని అంగీకరించని మనసుతో చేతిలో దీపం పట్టుకుని నల్లగా కాలిపోయిన చెరగని మట్టి మధ్య మెల్లగా వెతికాడు. గాలి గజగజగా గడిచినప్పుడు అతను చీమల కింద నుండి స్వరాలు రావడం విన్నట్లయితే అని అనుకున్నాడు. మొదట అవి సహాయం కోరుతూ నాజుకుగా విరిగినట్లయిన రోదనలలో ఉండేవి. ఆపై ఆ గుసగుసలు అవాస్తవమైన క్రూరమైన నవ్వుగా మారి పొగలా అతను చుట్టూ తిరిగాయి. అతని కాళ్ల కింద భూమి కదిలింది. జ్వాలలుగా వెలిగే చిమ్మర్లు ఆత్మల ముఖాలుగా మారి నోరు పెద్దగా తెరిచాయి. అతను పారిపోవడానికి ప్రయత్నించాడు, కాని మట్టివచ్చిన చిమ్మర్లు అతని బూట్లలో అంటి దిగజార్చాయి. ఆ గుసగుసలు మరింత పెద్దగా అతని తలనొప్పిలో ప్రతిధ్వనించేలా అయ్యాయి. మరుసటి ఉదయం గ్రామస్థులు అక్కడి వెనుక వెళ్లి చూసి అతని దీపం మాత్రమే మిగిలిందని గమనించారు. చుట్టుపక్కల మట్టి ఇంకా వేడిగా ఉండేది. మరియు దగ్గరగా ఉండితే అతను కూడా వెన్నెముకలలో గుసగుస